హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి. నేను చూపించబోయే టమాటో పప్పు రుచి మామూలుగా ఉండదు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా కమ్మగా ఉంటుంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మరి అప్పుడే మీరు టేస్టీగా టమాటో పప్పుని చేయగలరు. ఈ టమాటో పప్పులో ఆవకాయ, నెయ్యి లేదా బంగాళదుంప ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది చూడండి, ఆహా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ స్టైల్లో టమాటో పప్పు చేయండి, మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. టమాటోస్ 1/2 kg అండి. గుప్పెడు చింతపండు నేను నానబెట్టి ఉంచాను వాటర్లో శుభ్రంగా కడుక్కొని. 1 కప్ ఆఫ్ కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, కావలసినంత కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, జీలకర్ర, మెంతి పౌడర్ అండి, 2 పచ్చిమిర్చి. 1 కప్ ఆఫ్ కందిపప్పుని నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. 2 లేదా 3 సార్లు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలండి, మీకు పప్పు తొందరగా ఉడికిపోవాలంటే ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. బట్ నేను ఇక్కడ నానబెట్టుకోలేదండి, మీకు కావాలంటే నానబెట్టుకోండి. వాటర్ వచ్చేసి 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి నేను. వాటర్లో మన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఫస్ట్ టమాటోస్ వేసేసుకొని నెక్స్ట్ దాంట్లోనే ఉప్పు, కారం, కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, వాటిని కూడా వేసేసేయాలి. జీలకర్ర, మెంతి పౌడర్ కూడా వేసేయాలండి. జీలకర్రను, మెంతుల్ని నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి, అది ఒక 1 స్పూన్ అంతా వేసేసేయండి. నెక్స్ట్ పసుపు కూడా వేసేసేయండి. చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసేయండి. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వాటర్లో మునిగేలాగా ఉండాలి. నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ పైనుంచి కుక్కర్ తీసేసి పక్కన ఉంచేసుకోండి చల్లారేంత వరకు. మనం తాలింపు రెడీ చేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకొని బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. తాలింపులో మీకు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మీకు ఆయిల్ తక్కువ తినాలి అనిపిస్తే తక్కువ వేసుకోండి. కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిటపటలాడించాలి. నేను కొద్దిగా కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేయాలి. ఇంకా తాలింపు రెడీ అండి. నేను పప్పులోకి డంప్ చేశాను. పప్పు కూడా చూడండి ఎంత బాగా టెక్స్చర్ ఎలా వచ్చిందో, ఆయిల్ పైకి తేలి. చూడండి, మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఎక్కువసేపు పప్పుని ఉడికించకూడదు, పప్పు చిక్కగా అవుతుంది. చివరిగా ఏంటంటే కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. పప్పు మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా జారుడుగా ఉండాలండి, అలా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. వేడి టమాటో పప్పు రెడీ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ సెన్సెస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన టమాటో పప్పుని ట్రై చేసిన వారు కామెంట్ చేయడం మర్చిపోకండి. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు వేడి అన్నం, నెయ్యి అండ్ పప్పు కాంబినేషన్ ఉంటుంది చూడండి, అద్దుర్స్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ పప్పు కాంబినేషన్లో బంగాళదుంప వేపుడు ఇంకా ఆవకాయ వేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.
నేను బంగాళదుంప ఫ్రై కూడా వీడియో చేసి పెట్టానండి. మీకు ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీ రెసిపీ అండి. మీకేమైనా రెసిపీ వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.